దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం ఇలాగు సెలవిచ్చుచున్నది, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. దైవజనమా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుచున్నాం. దీనికి సంబంధించిన ఒక మెసేజ్ కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నాకు దయచేసినాడు. అది యూట్యూబ్లో ఉన్నది, ఇమ్యూనా అనే ఒక టైటిల్తో. ఇప్పుడు నాకు అది మొత్తం చెప్పుట కొరకు, వివరించుట కొరకు ఈ ఉదయకాలపు డివోషన్లో కుదరదు. కానీ చిన్న విషయంగా చెప్తాను నేను. కొండని ఇక్కడి నుండి కదిలిపో అంటే అది కదిలిపోతుంది అని అంటే, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని బైబిల్ చెప్పుచుంటే, ఆవగింజ గురించి మనం స్టడీ చేస్తేనే దాని యొక్క పరమార్థం మనకు అర్థమవుతుంది. నాకు ఆవగింజంత విశ్వాసం ఉంది, కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే అది పోదు. ఒకరోజు ఒక దైవజనుడు ఇలా చెప్తూ ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటి తెలుసా? ఒక ఆయన ఒక మార్గంలో వెళ్ళుచుంటే ఒక పెద్ద చెట్టు అడ్డంగా ఉందంట ప్రయాణంలో. అప్పుడు ఇతను ఒక తీర్మానం తీసుకున్నాడంట, నేను ఉపవాసం ఉండి నాకు విశ్వాసం ఉంటే కొండనైనా ఆజ్ఞాపిస్తే అది వెళ్ళి అక్కడ పడుతుంది కదా అని బైబిల్లో రాసి ఉంటే, ఈ చెట్టుని నేను ప్రార్థన చేసి ఈ చెట్టుని ఇక్కడ నుంచి జరుపుతాను అనే ఒక తీర్మానంలోనికి ఆ బిడ్డ వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. 3 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత అతడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. యేసయ్య పరిశుద్ధ తండ్రి, ఈ చెట్టు ఇక్కడ నుంచి తొలగిపోవునుగాక అన్నాడంట. తొలగిపోవునుగాక అని చెప్పి కళ్ళు తెరిస్తే చెట్టు ఆనే ఉంది. ఇతడు అనుకుంటా, సరే నా ప్రార్థన మేబీ దేవునికి వినిపించలేదేమో అనుకుని ఇంకా కొంచెం గట్టిగా ప్రార్థన, యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ చెట్టు తొలగిపోవునుగాక అన్నాడంట. మళ్ళా కళ్ళు తెరిచి చూస్తే మళ్ళా పోలే. ఇతని కొంచెం ఏమంటారు, కొంచెం బాధ కలిగిందంట. ఇప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేశాడు, యేసు నామమున ఈ చెట్టు తొలగిపోవునుగాక ఆమేన్ అన్నాడంట. సరే కళ్ళు తెరిచి చూస్తే చెట్టు పోయిందా అంటే చెట్టు పోలే. అప్పుడు వెంటనే ఇతనికి చిరాకు వచ్చి, కోపం వచ్చి ఇతను ఏమన్నాడు తెలుసా? నాకు ముందుగానే తెలుసు ఈ చెట్టు పోదని. ఎప్పుడు తెలుసంట అతడికి? ముందుగానే తెలుసంట. అంటే విశ్వాసమే లేకుండా అతడు తన క్రియను ఎలా అంటే పరిశోధించుట కొరకు ఏం చేశాడు తెలుసా? అతనికి తెలుసు ఇది పోదని. పోదని తెలిసిన తర్వాత కూడా వచ్చి నువ్వు ప్రార్థన చేయడం ఎంత మూర్ఖత్వనం. అందుకొరకే ఈరోజు నేను మీతో చెప్తున్నాను. ఏంటి తెలుసా? ఈ సమస్య నా లోపల నుండి పోదు, నా బతికి ఇంతే, నా జీవితం ఇంతే అని నువ్వు ఎన్నిసారి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎప్పుడు ఫలించదు దైవ పిల్లలారా. కానీ నువ్వు నమ్మి విశ్వసించి ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు. నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేసినా, ఏ అడ్డంకులు నీకు వచ్చినా, ఏ ఆటంకులు నీకు వచ్చినా, నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నమ్మి ప్రార్థన చేస్తే చాలు, దేవుని మహిమను నీ ప్రార్థనలో నువ్వు చూస్తావు, నీ జీవితంలో మార్పు చూస్తావు. దైవజనమా, నాతో పాటు కలిసి ఉదయకాలం ప్రార్థిస్తారా? ఈ మాట నువ్వు నమ్ముతుంటే ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఇప్పటివరకు నాకు ఏదైతే అసాధ్యం అని అనుకున్నానో అది సాధ్యం అవుతుంది, నాకు ఆ విశ్వాసం ఉన్నది, మీ మీద నాకు ఆ విశ్వాసం ఉన్నది, మీరు తొలగిస్తారని. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ తండ్రి, ప్రభువా, ఆవగింజంత విశ్వాసం మాకుందయ్యా. ఈ రోజు మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మా పట్ల ఉన్న ప్రతి సమస్య యేసు నామమున మా జీవితంలో విడిచి వెళ్ళిపోవునుగాక. ప్రతి ఫినాన్షియల్ ప్రాబ్లం మా కుటుంబాలను విడిచి వెళ్ళిపోవునుగాక. అసమాధానం విడిచిపోవునుగాక. అనారోగ్యం విడిచిపోవునుగాక. నా మాటలు ఎందరైతే వింటూ ఈ యొక్క వాక్యంను ఎత్తిబట్టి ఎందరైతే నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఇప్పుడే ఒక క్రియ జరుగును గాక, అద్భుతం జరుగును గాక. వారు నమ్ముదురు గాక, యేసయ్య అద్భుతం చేశాడని వారు గుర్తెరుగుదురు గాక. మీరు మా ప్రార్థన విన్నారు, అందుకే నీకు స్తోత్రం. సమస్తం నీ హస్తానికి సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 AM. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. బాయ్.